హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వ్లాగ్స్ 321. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన రెసిపీస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్స్ తోని మనం వెజ్జీ బ్రెడ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఓన్లీ నేను చూపించిన వెజిటేబుల్ అండ్ బ్రెడ్స్ మాత్రమే యూస్ చేస్తాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, ఎందుకంటే బ్రెడ్తో కాబట్టి. స్నాక్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకొని తింటే. అన్ని వెజిటేబుల్స్ అయితే మనం హాఫ్ కప్ మెజర్మెంట్తో తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇలా ఈవెన్గా క్యూబ్ షేప్స్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్స్ని అయితే సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి అది హీట్ అయ్యాక అందులో జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని మిర్చి వేసుకోవాలి. అవి బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయినాక మనం క్యారెట్, ఆలు యాడ్ చేసుకొని మంచిగా వాటిని బ్రౌనిష్ కలర్లో రెడ్డిష్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేయాలి. మిక్స్ చేసి మంచిగా మనకి అవి బాయిల్ అవ్వాలి. ఇలా ప్రెస్ చేయగానే పొటాటో అనేది విరిగేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక ఇందులో టమాటో యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే లిడ్ పెట్టేసి ఆ స్టీమ్కి అయితే మంచిగా కుక్ అవుతాయి కదా వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా. అలా కుక్ అయిన వెజిటేబుల్స్లో అయితే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక మరీ ఎక్కువగా అయితే మనం మిక్స్ చేయొద్దు, ఆ బ్రెడ్స్ ఇరిగిపోతాయి, అంతా పౌడర్ లాగా అయిపోతుంది కదా. సో జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేసేలాగా చేసి లైట్గా మాత్రమే మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. దానిపై నుంచి సర్వింగ్ కోసం మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. దీనిపై నుంచి కొంచెం మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఫాలో అవ్వండి. రెసిపీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.